హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 19వ భాగాన్ని వినేద్దాం. బృంద ఆలోచన అర్థమైన రాజారెడ్డి గారు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైనదమ్మి అని తనకి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇటు దేవ్ కూడా మీరా రాజులకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మరి గతమేంటో తెలుసుకున్నారండి. ఆల్రెడీ రాజారెడ్డి గారి గురించి మీకు తెలుసు. వాళ్ళకి పేర్లు సింహ అనేది రావడానికి గల కారణం అక్కడ గ్రామదేవత పెద్దమ్మ తల్లి. ఆమె వీళ్ళ పూర్వీకుల భక్తికి మెచ్చి కలలో కనపడి వీళ్ళ వంశానికి ఆ అదృష్టం ఇచ్చింది. అంతేకాకుండా జాతరలో ఆ అమ్మ ఒక ఆమె ఒంటి మీద పూని మరీ చెప్పింది. అప్పటి నుంచి వాళ్ళ పేరులో అది కూడా చేర్చారు. రాజారెడ్డి సులోచన ఆయన భార్య. వాళ్ళకి 4 పిల్లలన్నమాట. పెద్ద అబ్బాయి పేరు ఆనంద్ సింహారెడ్డి, వాళ్ళ భార్య సురేఖ. వాళ్ళకి ఏకైక సంతానం అతనే, జయదేవ్ సింహారెడ్డి. రెండో అబ్బాయి మహేంద్ర సింహారెడ్డి, కవిత. వాళ్ళకి 2 పిల్లలు, రాజేష్ సింహారెడ్డి, మన రాజేష్, నవీన్ సింహారెడ్డి. ఇక మూడో సంతానం వాళ్ళ వంశానికి ఆనంద్ గారి తరానికి ఏకైక ఆడపిల్ల సబిత నాగిరెడ్డి. వాళ్ళకి ఒక అమ్మాయి ఇందు. మూడో అబ్బాయి శేఖర్ సింహారెడ్డి, రేవతి. వాళ్ళ అమ్మాయే మానస, మన కమిషనర్ గారి ఫ్యామిలీ. ఇందు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో తనని రాజారెడ్డి గారు వాళ్ళే చూసుకున్నారు. దేవ్కి రాజేష్కి కొన్ని నెలలే గ్యాప్. దేవ్ పుట్టిన 2వ ఏటకి అనుకోకుండా తను తప్పిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత వెతకగా 5 ఏళ్ల క్రితం తెలిసింది దేవ్ జాడ. శేఖర్ వెళ్ళి తనకి అంతా చెప్పి ఇంటికి రమ్మంటే నేను ఇప్పుడే రాను, నాకు నా గోల్స్ ఉన్నాయని దేవ్ రాలేదు. ఆ విషయం తెలిసిన రాజేష్ నేను కూడా అన్నయ్య లాగానే సొంతంగా చదువుకుంటారని ఇంట్లో నుంచి వచ్చేస్తాడు. ఇన్నాళ్ళకి దేవ్ ఈ ఇంటికి వస్తున్నాడనమాట. అది జరిగింది అని చెప్పడం ముగిస్తారు. ఇటు రాజారెడ్డి గారు, అటు దేవ్. అంతా విన్న బృంద షాక్లో ఉంటుంది. ఇటు మీరా కూడా అంతే. అంటే మీరిద్దరు అన్నదమ్ములా అని మీకు ముందే తెలుసు, కానీ నాకు చెప్పలేదు అని కోపంగా దేవ్ని రాజేష్ని చూస్తుంది మీరా. హే పాపం, వాడికి తెలీదు. మొన్న నీకోసం మాట్లాడదామని నేను దగ్గరికి వెళ్ళాను కదా, అప్పుడే తెలిసింది వాడికి. అప్పుడు నీ గురించి మాట్లాడాక ముందు పాటలో తెలుసుకున్నాం కదా. దేవ్ చెప్తాడు కదా రాజేష్ని కలవడానికి వెళ్ళినప్పుడు లాస్ట్లో ఒక అతను వస్తే రాజేష్ నవ్వుతూ దేవ్ మా బాబాయ్ అని ఆయనకి పరిచయం చేస్తాడు కదా. అప్పుడు వచ్చింది ఎవరూ కాదు, శేఖర్ బాబాయే. మేమిద్దరం ఒకరినొకరు చూసి నవ్వుకుంటుంటే రాజేష్ అయోమయంగా ఎందుకు అలా నవ్వుతున్నారు అన్నాడు. మరి వాడి బాబాయిని వాడికి పరిచయం చేస్తే నవ్వక ఏం చేయాలి అన్నాడు శేఖర్. తన బాబాయ్ ఏంటి అని రాజేష్ ఆలోచించి టక్కున తలెత్తి అంటే తన నాన్న దేవ్నా అన్నాడు రాజేష్. శేఖర్ అవును అన్నట్టు తల ఊపుతాడు. రాజేష్ సంతోషంగా కళ్ళల్లో నీళ్ళతో దేవ్ని హక్ చేసుకుంటాడు. దేవ్ కూడా. అలా రాజేష్కి తెలిసింది దేవ్ తన అన్న అని. అంతా విన్న మీరా ఆలోచిస్తూ మరి నీకెప్పుడు తెలుసు నీకు ఒక ఫ్యామిలీ ఉందని, రాజేష్ నీ తమ్ముడని? మనం డిగ్రీలో జాయిన్ అవ్వకముందు, ఇంటర్ అయిపోయాక బాబాయ్ నాకు చెప్పారు. ఇదంతా అప్పుడే రాజేష్ గురించి కూడా నాకు తెలుసు, కానీ ఎలాంటి వాడో తెలీదు. తర్వాత భార్గవ్ చెప్పాక రాజేష్ మీద మంచి ఒపీనియన్ వచ్చింది. నీ డౌట్స్ అన్ని తీరినట్టేనా అన్నాడు దేవ్. ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదులే, నేను అడిగినప్పుడు చెప్పు అంది మీరా. అని శేఖర్తో అంకుల్ మీకెలా తెలుసు దేవే తప్పిపోయిన బాబని? అది అది హా, దేవ్కి చిన్నప్పుడు మెడలో వేసిన లాకెట్ని దాన్ని బట్టి గుర్తుపట్టాను అంటాడు శేఖర్. కానీ వాడి మెడలో అలాంటి లాకెట్ ఏం లేదే అంది మీరా. నా దగ్గర ఉందిలేవే, నేను దాచిపెట్టాను, నువ్వు చూడలేదు అన్నాడు దేవ్. ఇటు బృంద షాక్లో అలానే ఉంటుంది. అమ్మీ అని రాజారెడ్డి పిలిచేసరికి తేరుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. రాజారెడ్డి సులోచన 2 బృందాన్ని దీవిస్తారు. తర్వాత ఆనంద్ వాళ్ళ దగ్గర, మహేంద్ర వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరికీ బృంద బాగా నచ్చింది. తన నడవడిక, సంస్కారం అన్నీ నచ్చాయి. అటు దేవ్ వాళ్ళు కూడా ఊర్లోకి ఎంటర్ అయ్యారు. దారి పొడవునా రోడ్డుకి ఇరుపక్కల జనాలు నిలబడి దేవుకి స్వాగతం చెప్తున్నారు. అలా వాళ్ళ మధ్యలో నుంచి ఇంటి వరకు వెళ్ళారు. దేవుని బయటే ఆపి దిష్టి తీయించారు. పసికందుగా ఉన్నప్పుడు తప్పిపోయిన బిడ్డ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంటే అందరికీ సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. రాజుకి వాళ్ళని చూసి గుర్తుకొచ్చింది, ఆ రోజు హాస్పిటల్లో వీళ్ళంతా వచ్చారు కదా అని. అంటే రాజేష్ కోసం మాత్రమే కాదు, దేవ్ కోసం కూడా వచ్చారు వీళ్ళు ఆ రోజు అని వాళ్ళని చూస్తూ ఉంటాడు. దిష్టి తీయగానే రాజారెడ్డి గారు దేవుని దగ్గరకు తీసుకొని హాక్ చేసుకున్నారు. ఆ నేల బాధనంతా కన్నీళ్ళ రూపంలో తీర్చేసుకుంటున్నారు అందరూ. దేవ్ ఆయన కాళ్ళకి నమస్కరించాడు. తర్వాత సులోచన గారి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దేవ్ నుదుటిన ముద్దు పెట్టుకుని దేవుని పట్టుకుని ఏడ్చేశారు. తర్వాత తన కన్న తల్లిదండ్రులు ఆనంద్ సురేఖల దగ్గరికి వెళ్ళాడు. 2 ఏళ్ల వయసులో దూరమై మళ్ళీ ఇన్నేళ్ళకి తన దగ్గరకు వచ్చిన బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుని హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలానే దేవుని పట్టుకుని ఏడుస్తున్నారు సురేఖ గారు.
అమ్మా ప్లీజ్ ఏడవకు, నేను వచ్చేస్తాను కదా అన్నాడు దేవ్. అమ్మ అన్న పిలుపు మొదటిసారి దేవ్ నోటితో వినడంతో సంతోషంగా దేవ్కి మొహమంతా ముద్దులు పెడుతూ ఏడుస్తున్నారు సురేఖ. దేవ్కి కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. వాళ్ళ అనుబంధాన్ని చూసి అక్కడున్న అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. తర్వాత ఆనంద్ గారు దేవుని హక్ చేసుకుని నవ్వుతూ దేవ్ బుగ్గ మీద చేయి వేసి నిమిరి నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. దేవ్ వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. అలానే మహేంద్ర వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళు కూడా దేవుని దగ్గరకు తీసుకుని ఏడ్చేశారు. ఏంటి నన్నెవరు పట్టించుకోరా? అంతేలే, పెద్ద కొడుకు వస్తే నేనేం గుర్తుంటాను అన్నాడు రాజేష్. ఆనంద్ గారు రాజేష్ దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చెయ్యేసి, నాకు నా చిన్న కొడుకు అంటేనే ఎక్కువ ఇష్టం అంటాడు. నువ్వు చాలా పెద్దనాన్న నాకు, ఇదిగో వీళ్ళు ఉన్నారు చూడు అని వాళ్ళ అమ్మ నాన్నని చూపించి, కొడుకు ఇన్నేళ్ల తర్వాత వస్తే కనీసం ఎలా ఉన్నావో కూడా అడగకుండా పెద్ద కొడుకుని చూస్తూ మురిసిపోతున్నారు అని మూతి తిప్పుతాడు రాజేష్. దేవ్ రాజేష్ దగ్గరికి వెళ్ళి మొట్టిక్కాయేసి, అవునరా, నేనింటికి పెద్దోని కాబట్టే నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఏం చిన్నమ్మా అని కవిత అంటే రాజేష్ మదర్ని అడుగుతాడు. అంతేగా అంది కవిత. సర్లే అని మూతి తిప్పుతాడు రాజేష్. ఊరికే అలా మూతి తిప్పకరా ఆడపిల్లలా, నవ్వు నవ్వు అని రాజేష్కి చెక్కిగిలి పెడతాడు దేవ్. మానస, నవీన్, ఇందు కూడా రాజేష్కి చెక్కిగిలి పెట్టడంతో నవ్వుతూ సరే ఆపండ్రా అన్నా కూడా వాళ్ళు అలానే పెడుతున్నారు. దేవ్ ఇటు అందరితో కలిసి అల్లరి చేస్తున్న కళ్ళు మాత్రం బృందా కోసం వెతుకుతున్నాయి. అప్పుడే బృందా రూమ్లో నుండి బయటకు వస్తుంది. దేవ్ బృందాన్ని చూసి చిన్నగా నవ్వుతాడు. బృందా కూడా దేవ్ వాళ్ళు రావడంతో కొంచెం ఫ్రీగా అనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అలా అందరూ నవ్వుతూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునరా, నీ బైక్ ఏది అని నవీన్ని అడుగుతాడు రాజేష్. పెద్దన్నయ్యకి ఇచ్చాను అన్నాడు నవీన్. ఎప్పుడు? అయినా నీకెలా తెలుసురా తనే మన అన్నయ్య అని అన్నాడు రాజేష్. అన్నయ్యని హాస్పిటల్ బయట చూశాను. ఆ రోజు ఇందుకి చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అప్పుడే అన్నయ్య నా దగ్గరకు వచ్చి బైక్ అడిగాడు. నాకు అన్నయ్యని చూడగానే తాతయ్యనే గుర్తొచ్చారు, అలా తెలుసు అన్నాడు నవీన్. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే మీరా, బృందాలు సైలెంట్గా కూర్చున్నారు. అందరూ వీళ్ళని చూసి ఏందమ్మి అట్టుండారు అని అడిగారు సులోచన గారు. బృందా, మీరా ఇద్దరు ఒకేసారి ఏం లేదు అన్నట్టు తలని అడ్డంగా ఊపుతారు ఒకేలా. ఇట్టా మాటలతోనే ఉంటారా, ఏమన్నా తినేది ఉండాదా అంది సులోచన. నువ్వు పెడితే ఎందుకు తినము, మనవడు వస్తుండాడని సానానే టేపిస్తేవి కదా. అయ్యా, ముద్ద అంటే రాగి సంగటి, నాటుకోడి, చేపల పులుసు, పీతల వేపుడు, రొయ్యల పులుసు, రొట్టె, యాట, గోంగూర మాంసం, అలసందవడ, నాటుకోడి పులావ్, కొబ్బరి బూరెలు, రాగి లడ్డు, పప్పు, పాయసం, జున్ను అని తన పాటికి తన లిస్టు చెప్తుంది. బాబోయ్ జేజీ ఇంకాపే, ఎంత మాత్రం నీ పెద్ద మనోడు వస్తే ఒక ఊరికి సరిపడా ఐటమ్స్ చేస్తావా అన్నాడు రాజేష్. మహేంద్ర రాజేష్ తల మీద కొట్టి, ఊరికేంట్రా, మొత్తం జిల్లాకే సరిపడా చేసింది, పదండి అని అందరూ తినడానికి వెళ్ళారు. అందరూ దేవు పక్కనే ఉండి కొసరి తినిపిస్తుంటారు. అందరికీ వాళ్ళ ప్రేమను చూసి సంతోషంగా అనిపిస్తుంది. సులోచన గారు బృందా, మీరాల దగ్గరకు వచ్చి ఆవిడే స్వయంగా వాళ్ళకి తినిపించారు. ఇద్దరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మీరాకైతే ఫస్ట్ టైం ఫ్యామిలీ ప్రేమని ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళను చూసి, ఏమైనాదమ్మే, కారంగా ఉండాదా, ఇందా పట్టు అని మంచినీళ్ళు ఇచ్చింది సులోచన. తీసుకుని తాగి మళ్ళీ ఆవిడ పెడుతుంటే తింటున్నారు ఇద్దరు. దేవుపై వాళ్ళకున్న ప్రేమను చూసి బృంద దేవుని అలానే చూస్తుంది. అందరూ తిన్నాక రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్ళారు. దేవ్ బృందాలు ఒక రూమ్లో, మీరా, మానస, ఇందు ఒక రూమ్, రాజేష్, నవీన్, రాజ్ ఒక రూమ్లో, మిగిలిన వాళ్ళు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళిన బృంద ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంది. దేవ్ వచ్చేసరికి బృంద నిద్రపోవడంతో బృంద పక్కన కూర్చొని, ఇందాక నువ్వు కనిపించకపోయేసరికి ఒక్క నిమిషం నాకు ప్రాణం పోయినట్టు అనిపించిందిరా, అప్పుడే అర్థమైంది ఈ బృందేవులది దేహాలు వేరైనా ప్రాణం ఒకటే అని. అప్పుడే దేవ్ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి వచ్చిన మెసేజ్ని ఒక్కసారిగా చూసి పైకి లేచి షాక్లో ఉండిపాడు. ఫోన్ రింగ్ అవడంతో తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసి వణుకుతున్న చేతులతో దాని చెవు దగ్గర పెట్టుకుంటాడు. అవతల వ్యక్తి హలో దేవ్ అంటున్నాడు. దేవ్ వణుకుతున్న గొంతుతో మాటలు కూడగలుపుకొని హలో అని అవతల వాళ్ళు చెప్పింది విని ఫోన్ని వదిలేశాడు. అక్కడే మోకాల మీద కూర్చొని కంట్లో నుంచి వచ్చే నీళ్ళని ఆపుకుంటున్నాడు. ఎంత ఆపుదాం అనుకున్నా తన వల్ల కావట్లేదు. అంత బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అలానే కింద కూర్చొని వెనక్కి గోడ కానుకొని శూన్యంలోకి చూస్తున్నాడు. తన కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. అప్పుడే తన మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే మొహం మీద చిరునవ్వు చేరింది. అప్పుడే ఫోన్ మళ్ళీ రింగ్ అవడంతో తేరుకుని ఫోన్ సౌండ్కి బృందా లేవకుండా సైలెంట్లో పెట్టి బయటకు వచ్చి చుట్టూ చూసి ఎవరూ లేరని ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల వాళ్ళు చెప్పింది విని నవ్వుతూ, నేను అప్పుడే చెప్దామనుకున్నాను డాక్టర్,
నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. బృందా మీరా ఇద్దరికి ఏమవ్వదు. థ్యాంక్స్ డాక్టర్. హా దేవ్, మరి మనకు కావాల్సింది వాళ్ళు ఇస్తారా అన్నాడు డాక్టర్. ఖచ్చితంగా ఇస్తారు డాక్టర్, నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు దేవ్. ఓకే దేవ్ అని కాల్ కట్ చేసింది డాక్టర్. దేవ్ నవ్వుతూ వెనక్కి తిరిగేసరికి రాజేష్ ఎదురుగా ఉన్నాడు. ఏంట్రా బాబు, భయపడతావా? ఎంత నీకంటే నేను పెద్దోన్నైతే మాత్రం ఇలా లేపేయడానికి ప్లాన్ వేసావా అని నవ్వుతుంటాడు దేవ్. రాజేష్, మీరా బృందాలకి ఏమైంది, డాక్టర్ ఏమన్నారు అన్నాడు. నథింగ్ రా అన్నాడు దేవ్. అన్నా ప్లీజ్, మనం సొల్యూషన్ చూద్దాం, అంతేకాని ఒక్కడవే అంత బాధని లోపల దాచుకోకు, ఏమైందో చెప్పు. దేవ్ రాజేష్ భుజం మీద చెయ్యేసి, నా మీద నమ్మకం ఉందా అన్నాడు. నాకంటే ఎక్కువ అన్నాడు రాజేష్. అయితే ఇప్పుడేం అడక్కు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అన్నాడు దేవ్. సరే అన్న, నేనేం అడగనులే కానీ వాళ్ళని మాత్రం ఊరికే వదలను అన్నాడు రాజేష్. సరే పద అని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళారు. ఈవినింగ్ ఒక్కొక్కరుగా లేచి హాల్లోకి వచ్చారు. అప్పుడే ఊరి పెద్దలు కూడా వచ్చారు. అందరినీ కూర్చోమని వాళ్ళకి టీలు ఇచ్చి తాగాక వాళ్ళలో ఒక ఆయన, అయ్యా రమ్మన్నారట. అప్ప, ఈసారి జాతర మా జయదేవ్తో చేపిద్దామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చూడండి అన్నాడు రాజారెడ్డి. తాతయ్య, నా చేతుల మీద ఎందుకు? అందరికీ మంచి చేసే మీరే ఆ కార్యం చేయాలి అన్నాడు దేవ్. ఇన్నేళ్ల తర్వాత ఏడుకొచ్చినావు, అది కూడా పెళ్లి చేసుకొని. మాకు మొక్కుందిలే అప్ప, ఇంకేం చెప్పకుండా అమ్మితో కలిసి మీ చేతుల మీదనే చేయాల అన్నాడు రాజారెడ్డి. దేవ్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. తాతయ్య గారు అంది బృంద. బృంద పిలవడంతో అందరూ తన వైపే చూశారు. దేవ్ కూడా బృంద ఎందుకు పిలిచిందా అని చూస్తున్నాడు. చెప్పమ్మి అన్నాడు రాజారెడ్డి. ఇలా మధ్యలో మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి కూడా జాతర మీ చేతుల మీదనే జరిపించండి అంది. మీలాంటి మంచి మనసున్న వాళ్ళు, మన కోసం కాకుండా అందరి కోసం ఆలోచించే వాళ్ళు మీరు చేయడమే న్యాయం. అప్పుడే అమ్మవారు కూడా సంతోషిస్తారు. ఇలా మధ్యలో మాట్లాడినందుకు క్షమించండి. బృంద మాటలకి ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా తని చూస్తున్నారు. ఒకటి, రాజారెడ్డి గారి ముందు నిలబడ్డానికే ఎవరికి ధైర్యం సరిపోలేదు, అలాంటిది తను ఇలా ఆయన మాటల మధ్యలో మాట్లాడడం. ఇంకోటి, తన ఇంటికి వచ్చి కొన్ని గంటలే అయినా ఆయన గురించి అర్థం చేసుకుందని. దేవ్ సంతోషంతో బృందా వైపే చూస్తాడు. పెద్ద మనుషుల్లో ఒక ఆయన, అయ్యా అమ్మి చెప్పింది కూడా న్యాయమే, కావాలంటే పోతురాజు జాతర అభిషేతుల మీద జరిపిద్దాం, ఇది మాత్రం మీరే జరిపియాలా. రాజారెడ్డి బృందా వైపు చూసి నవ్వి, అట్నే కానియండి, కావలసినవన్నీ ఆనంద చూసుకుంటాడు. సరే అని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళాక బృంద రాజారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి తాతగారు, అలా మీ మాటల మధ్యలో మాట్లాడి మీ నిర్ణయాన్ని కాదన్నందుకు. రాజారెడ్డి బృంద తలనిమిరి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయారు. ఆయన అటు వెళ్ళగాని అందరూ బృందా చుట్టూ చేరి, అప్పుడే పెద్ద ఆయన బుట్టలో వేసుకున్నావా అని ఆట పట్టిస్తుంటే దేవ్ నవ్వుతూ చూస్తున్నాడు. సులోచన అందరినీ ఆగమని బృందా దగ్గరికి వెళ్ళి దేవుని కూడా రమ్మని ఇద్దరిని దగ్గరికి తీసుకుని, చూడు చక్కని జంట అని, మా దేవికి తగ్గ పిల్లవే నువ్వు అని బృందాన్ని చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయారు. పిల్లల బ్యాచ్ మాత్రం మిగిలింది. అందరూ కబుర్లు చెప్పుకుంటుంటే లోపల రాజారెడ్డి గారు ఒక ఫోటో పట్టుకుని దాన్ని అలానే చూస్తున్నారు. సులోచన గారు కూడా అక్కడికి వచ్చి ఆయన పక్కన కూర్చొని ఆ ఫోటోని చూస్తున్నారు. ఏందమ్మే, నీకుడు గుర్తొచ్చినాదా అన్నాడు రాజారెడ్డి. అవునయ్యా అంది సులోచన. అలా ఇద్దరు కాసేపు ఆ ఫోటోని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏదో మాట్లాడుకున్నారు. ఇటు దేవ్ అందరినీ ఒకసారి చూసి అందరూ మాటల్లో పడిపోవడంతో మెల్లగా లేచి, అంటే మహేంద్ర, రాజేష్ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. కవిత దేవ్ని చూసి, ఆడనే ఆగినావు ఏందయ్యా, రా లోపలికి అంది. దేవ్ లోపలికి వచ్చి అక్కడే కూర్చొని మహేంద్రతో, ఇప్పుడు చెప్పు చిన్నాన్న, ఆ రోజు ఎందుకు నన్ను ఆపావు? అది ఇప్పుడు ఎందుకు లేనన్న అన్నాడు మహేంద్ర. లేదు చిన్నాన్న, తెలుసుకోవాలి, అసలు మీరు యాక్సిడెంట్ స్పాట్కి అంత కరెక్ట్గా ఎలా వచ్చారు అన్నాడు దేవ్. మాకు ముందే తెలుసు నాన్న మీకు యాక్సిడెంట్ అవబోతుందని, అందుకే వచ్చాం, కానీ అప్పటికే లేట్ అయింది అన్నాడు మహేంద్ర. ఎలా చిన్నాన్న, ఎలా తెలుసు మీకు అన్నాడు దేవ్. నీకు తెలుసు కదా నాన్న, నువ్వు తప్పిపోవడానికి కారణం, ఇన్నాళ్ళు నువ్వు మా ఇంటికి దూరం అవడానికి కారణం ఆ కేశవ. వాడికి నువ్వు ఎవరో తెలిసింది, నీకు పెళ్ళైందని, రాజేష్ కూడా నీతోనే ఉన్నాడని తెలిసింది. అందుకే మిమ్మల్ని చంపేస్తే ఇక తనకి అడ్డు ఉండదనుకొని హైదరాబాద్ వచ్చాడు తన మనుషులతో. బృందా మొదట కిడ్నాప్ అయిన రోజు తను ఆ రౌడీల దగ్గర నుంచి తప్పించుకుని పరిగెడుతుంటే ఆ కేశవ మనిషి బృందాన్ని గుర్తుపట్టి తను చంపాలని యాక్సిడెంట్ చేశాడు. అప్పుడే మీరు తనని చూసి హాస్పిటల్కి వెళ్దామని కారు ఎక్కగానే అందరినీ ఒకేసారి చంపేసి ఈ ఇంటికి వారసులు లేకుండా చేయాలని మీ కారుకి యాక్సిడెంట్ చేయించాడు. మేము వచ్చేసరికే మీరున్న కారు పల్టీలు కొడుతుంది. వాడు మళ్ళీ మీ మీదకి రాబోయాడు, కానీ మమ్మల్ని చూసి వెనక్కి తగ్గాడు. మేము మిమ్మల్ని తీసుకొచ్చేసాం. అప్పుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ టైం కాదని నాన్న వద్దన్నాడు. అందుకే అక్కడే జాయిన్ చేశాం.
మాకు తెలుసు నువ్వు వాళ్ళని వదలవని, అందుకే నేను వచ్చాను. సరే బాబాయ్, నేను చేయాల్సింది చేస్తాను అని లేచాడు దేవ్. జాగ్రత్త నాన్న అన్నాడు మహేంద్ర. నాకెందుకు బాబాయ్ జాగ్రత్త అన్నాడు దేవ్. నీకు కాదు నాన్న, వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయని అంటే నీ దెబ్బకి వాళ్ళకి పుట్టపూర్వోత్తరాలు గుర్తుకొస్తాయి కదా పాపం, అందుకే జాగ్రత్త అంటున్నాను అని నవ్వుతారు మహేంద్ర. నా బిడ్డతో పెట్టుకున్నారు, ఇక వాళ్ళకి మూడినట్టే, నువ్వు రెచ్చిపో నాన్న అంది కవిత. దేవ్ నవ్వుతూ అలాగే చిన్నమ్మ అని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బయట పిల్లల బ్యాచ్ అంతా ఇంట్లో బోరు కొడుతుందని బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళు పర్మిషన్ ఇవ్వగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. దేవ్ రూమ్లోకి వచ్చేసరికి బృందా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. దేవ్ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి బృందా శారీ కట్టుకుని కుర్చీలతో కుస్తీ పడుతుంది. దేవుని గమనించకుండా బృందా తనలోని తాను, ఛా ఈరోజేంటి కుర్చీలు అస్సలు సెట్ అవ్వట్లేదు. ఒసేయ్ సెట్ అవ్వండి, ఇది పల్లెటూరే, కనీసం చీర కూడా కట్టుకోవడం రాదనుకుంటారు అని తనలోని తాను మాట్లాడుకుంటుంది. దేవ్ బృందాన్ని అలా చూసి ఫ్రీజ్ అయ్యాడు. బృందా అటు తిరిగి సైడ్కి ఉండడం వలన తన నడుము క్లియర్గా కనిపిస్తుంది. దేవ్ అలానే ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నాడు. అలా చూస్తున్న బృందా వైపు అడుగులు వేసి తన చేతిలోని కుర్చీలు తీసుకున్నాడు. అప్పటిదాకా తనలో తనే మాట్లాడుకుంటున్న బృందా అలా తన చేతిలో ఎవరో తీసుకోవడంతో షాక్ అయి దేవుని చూసి టెన్షన్గా అటువైపు తిరిగిపోయింది. దేవ్ చేతిలో కుర్చీలు ఉండడం వలన బృందా ఇటు తిరగగానే దేవ్ హ్యాండ్ ముందుకెళ్ళి బృందా నడుముని టచ్ చేసింది. దేవ్కి షాక్ కొట్టినట్టు అనిపించింది. బృందాకైతే అలా ఫ్రీజ్ అయిపోయింది అంతే. దేవ్ తేరుకుని బృందా ముందుకెళ్ళి ఫ్లీట్స్ సెట్ చేస్తున్నాడు. బృందా షాక్లోనే ఉంది. దేవ్ అన్నీ సెట్ చేసి వాటిని ముందుకు తీసుకొస్తుంటే బృందాకి టెన్షన్ ఎక్కువైంది. దేవ్ పెట్టేస్తాడేమో అని. దేవ్ నవ్వి బృందా చేతికి అవి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.